సంక్రాంతి పర్వదిన ముగిసిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. నంద్యాల బస్టాండ్లో తిరిగే ప్రయాణికులతో రద్దీ నెలకొంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇతర దూర ప్రాంతాల నుంచి పండగకు వచ్చిన వారు తిరిగి పయనమయ్యారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కావడంతో తాకిడి మరింత పెరిగింది. బస్టాండ్లోనూ రద్దీ కనిపించింది. నంద్యాల నుంచి విజయవాడ, గుంటూరు ప్రాంతాల వైపు వెళ్లే బస్సులు 90 నుంచి 100 మందికి పైగా ప్రయాణికులతో నడుస్తున్నాయి. ఆదివారం మరింత రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో అదనపు సర్వీసులు ఏర్పాటు చేస్తామని రవాణా శాఖ అధికారులు తెలిపారు. మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి. దొంగలున్నారు జాగ్రత్త. పోలీసు వారి హెచ్చరిక. సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు, మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి. ఏమాత్రం ఏమైనా కాదు తగండి. మీ ఫోన్లను ఇవ్వకండి. మరియు స్త్రీలను కూడా దొంగలున్నారు జాగ్రత్త. ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ, ప్రయాణికులు లాగానే తిరుగుతూ, ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకు పాల్గొంటున్నారు. ప్రయాణికులకు, ప్రజలకు పోలీసు మరియు ఆర్టీసీ వారు జేబు దొంగలున్నారు జాగ్రత్త. జేబు దొంగలున్నారు జాగ్రత్త. ప్రయాణికులారా, బస్ స్టాండ్ ప్రాంతంలో మీరు బస్సులు కానీ బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు, సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు మరియు ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త పరుచుకోండి. దొంగలున్నారు జాగ్రత్త. ఇది పోలీసు వారి హెచ్చరిక. సెల్ ఫోన్లు మాట్లాడేటప్పుడు, మీ తోటి ప్రయాణికులతో మాట్లాడేటప్పుడు మీ వస్తువులపై కూడా నిఘా ఉంచండి. ఏమాత్రం ఏమరపాటు తగదు. పరిచయం లేని వ్యక్తులకు మీ ఫోన్లను ఇవ్వకండి జాగ్రత్త. ప్రయాణికుల మాదిరిగానే ఉంటూ, ప్రయాణికుల లాగానే తిరుగుతూ, ప్రయాణికులలోనే కలిసిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారి విజ్ఞప్తి. జేబు దొంగలున్నారు జాగ్రత్త. జేబు దొంగలున్నారు జాగ్రత్త. ప్రయాణికులారా, బస్ స్టాండ్ ప్రాంగణంలో బస్సు రాక కోసం ఎదురుచూస్తున్న సమయంలో కానీ, మీరు బస్సు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, బస్సులో ప్రయాణించే సమయంలో కానీ మీ ఆభరణాలు, సెల్ ఫోన్లు, హ్యాండ్ బ్యాగులు, పర్సులు మరియు